ప్రియమైన కుటుంబం, నేను అరుణ్ పిఎస్ మార్కి. ఈరోజు డిసెంబర్ మొదటి రోజు, డిసెంబర్ 2024 నెల. ఈ రోజు ఆవిర్భావ పండుగ. మనం ఎందుకు తయారు చేయబడ్డాము? గత సంవత్సరం నుండి మేము అభ్యర్థనను ఎప్పటికీ అంగీకరించము. వీటన్నిటికీ ప్రభువు మార్గశిర మాసంలోని కొత్త శీతాకాలపు రోజున ఏమి చేసినా గాలి చలిలో అదే జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8న మరియు తరువాతి రోజులలో రెండవ ఆదివారం చిన్న పిల్లలకు కూడా పవిత్ర కమ్యూనియన్ ఇవ్వబడుతుంది. ఈ రోజు మేరీ మాత యొక్క ఊహ దినం. ఆగమనం మొత్తం 4 వారాల పాటు క్రిస్మస్ సీజన్గా జరుపుకుంటారు. ఇప్పుడు క్రిస్మస్ పండుగలు, ఆటలు, రెస్టారెంట్లు మొదలైన వాటితో 12 రోజులు జరుపుకుంటారు. మొదటి బైబిల్ పద్యం, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ ఒక దేవుడు మరియు తండ్రి, అందరి మీద మరియు అందరి ద్వారా మరియు అందరిలో ఎవరు. తండ్రి కొడుకుల విషయానికి వస్తే, తల్లి కొడుకుల కలయిక అనేది చెరగని విశ్వాసం. రెండవ బైబిల్ పద్యం, యెషయా 21వ అధ్యాయం 1 నుండి 6 వచనం. సముద్రం ఒడ్డున ఉన్న ఎడారి గురించి ఒక ప్రకటన. నెగెవులో తుఫాను గాలులు వీచినట్లు అది వస్తుంది. అరణ్యం నుండి, భయంకరమైన భూమి నుండి వెళుతుంది. నాకు బాధ కలిగించే దర్శనం ఇవ్వబడింది. నమ్మకద్రోహుడు మోసపూరితంగా వ్యవహరిస్తాడు. నాశనం చేసేవాడు నాశనం చేస్తాడు. ఏలాం, పైకి వెళ్ళి దాడి చేయండి. ముట్టడి, మీడియా. ఆమె మూలుగులన్నీ నేను ఆపుతాను. అందుచేత నా నడుములు నొప్పితో నిండి ఉన్నాయి. ప్రసవ వేదన వంటి నొప్పులు నన్ను పట్టుకున్నాయి. నేను విన్నాను. నేను రంపంతో కలవరపడ్డాను. నా గుండె కొట్టుకుంటుంది. నేను భయంతో వణుకుతున్నాను. ట్విలైట్ నా కోరిక, కానీ అది నాకు భయం కలిగించింది. వారు పట్టిక సిద్ధం, వారు రగ్గులు వ్యాప్తి మరియు తిని త్రాగడానికి. రాకుమారులారా, లేచి మీ కవచములను తైలముతో అభిషేకించుడి. ఎందుకంటే ప్రభువు నాతో ఇలా అన్నాడు. వెళ్ళు, ఒక వాచ్మెన్ని పోస్ట్ చేయండి. అతను చూసేదాన్ని నివేదించాలి. నా కీపర్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? చివరి బైబిల్ పద్యం, ఇర్మీయా అధ్యాయం 33 వచనం 14 నుండి 16 వరకు. చూడు, ఇశ్రాయేలీయుల కోసం, యూదా ఇంటి కోసం నేను వాగ్దానం చేసిన వాటిని నేను చేసే రోజులు రాబోతున్నాయి. ఇది యెహోవా ప్రకటన. ఆ దినములలోను ఆ కాలములోను నేను దావీదు కొరకు నీతిగల కొమ్మను వృద్ధి చేస్తాను. అతడు దేశములో న్యాయము మరియు ధర్మమును నెరవేర్చును. ఆ రోజుల్లో యూదా రక్షింపబడుతుంది. యెరూషలేము సురక్షితమైనదిగా నివసిస్తుంది. ఎందుకంటే ఆమె యెహోవా మన నీతి అని పిలువబడుతుంది. మరియు అతను న్యాయాన్ని మరియు ధర్మాన్ని నిర్వహిస్తాడు. అందుకే ఆమె పిలువబడుతుంది. ప్రార్థిద్దాం. ఓ తల్లి మేరీ, ఓ బేబీ జీసస్. ఈరోజు డిసెంబర్. ఇది 2024 సంవత్సరంలో చివరి నెల. పిల్లలకు ఇచ్చేవాడు ప్రభువు. పవిత్ర యూకారిస్ట్. యూకారిస్ట్ అనేది సాంప్రదాయ పాస్ ఓవర్ సెడర్ అయిన లాస్ట్ సప్పర్ వద్ద యేసుచే స్థాపించబడిన ఒక మతకర్మ. యేసు రొట్టె మరియు ద్రాక్షారసాన్ని ఆశీర్వదించాడు మరియు వాటిని తన శిష్యులతో పంచుకున్నాడు. అవి తన శరీరం మరియు రక్తమని వారికి చెప్పాడు. తన జ్ఞాపకార్థం ఈ వేడుకను పునరావృతం చేయాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఆమెన్. నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోవద్దు.